హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు క్రిప్టో ట్రేడింగ్ అనేది ఎట్లా చేయాలి ఏంది అనేది ప్రతి ఒక్కటి ఎక్దమ్ బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు అయితే చెప్పబోతున్నా. అంటే ఈ వీడియో ఒక టైప్ ఆఫ్ ఒక కోర్స్ లాగైతే అవ్వబోతుంది, క్రిప్టో ట్రేడింగ్ కోర్స్ లాగైతే. ఓకేనా? సో ఈ వీడియోలో గైస్ నేను మీకు అసలు ఎట్లా తీసుకోవాలి కోర్స్, ఐ మీన్ ఎట్లా ట్రేడ్ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలాంటి కాయిన్స్ లో ట్రేడ్ చేయాలి అండ్ ఎట్లా క్యాల్కులేషన్స్ చేసుకోవాలి, ఎట్లా ప్రాఫిట్ అవుతుంది, ఎట్లా లాస్ అవుతుంది, అండ్ మనం రింకో స్ట్రాటజీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. సో ఆ స్ట్రాటజీ గురించి కూడా ఇంకా ఈ వీడియోలో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం బ్రిక్ సైజ్ అనేది ఎట్లా డిసైడ్ అవ్వాలి ఏంది అనేది ప్రతి ఒక్కటి వీడియోలో చూడనికైతే కనిపిస్తుంది బ్రో. ఓకేనా? సో వీడియో కొంచెం లెందీగా అవుతుంది బ్రో, నిజం చెప్తున్నా, మీకైతే ఫుల్ గా వాల్యూ అనేది దొరకబోతుంది. సో వీడియో అయితే కంప్లీట్ గా అయితే చూడండి బ్రదర్స్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోండి బ్రో. సో ఇప్పుడైతే నేను డెల్టా ఎక్స్చేంజ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా గైస్. ఓకేనా? సో గైస్, ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి మొబైల్ లోనే చేసి అయితే చూపిస్తా బ్రో. ఎందుకంటే చాలా మంది దగ్గర మొబైల్ అయితే ఉండదు, సారీ ల్యాప్టాప్ అయితే ఉండదు కదా బ్రో. అందుకోసం మనం మొత్తం ప్రాక్టికల్ గా మొబైల్ లోనే చూసుకుందాం, సరేనా? సో ఈ వీడియో అనేది మొత్తం ఒక కోర్స్ లాగైతే చేయబోతున్నా గైస్. అంటే మొత్తం ఎక్దమ్ బిగినింగ్ నుంచి మీరు క్రిప్టోలో ఎట్లా ట్రేడింగ్ చేయాలి ఏంది అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. రింకో చార్ట్స్ ని ఎట్లా యూజ్ చేయాలి ఏంది ప్రతి ఒక్కటి వీడియోలో చూడండి కనిపిస్తుంది. అండ్ గైస్, ఈ వీడియో కొంచెం లెందీగా అవ్వచ్చు బ్రో, బట్ నిజం చెప్తున్నా మీకైతే చాలా అంటే చాలా డీటెయిల్ గా నాలెడ్జ్ అనేది దొరకబోతుంది. సో జాగ్రత్తగా చూస్తుండండి. ఓకేనా? అండ్ గైస్, మీరు ఇప్పటి వరకు డెల్టా ఎక్స్చేంజ్ లో అకౌంట్ కనుక ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా బ్రో, లింక్ తోనైతే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు క్రిప్టో ట్రేడింగ్ చేయాలనుకుంటే గైస్, ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అప్లికేషన్ గైస్. ఎందుకంటే బ్రో మనం ఇండియాలో చేస్తాం కదా బ్రో, ఇండియాలో కొంచెం క్రిప్టో అనేది కొంచెం మనకు ఇల్లీగల్ కూడా కాదు, లీగల్ కూడా కాదు అన్నట్టు, ఇంకా ఎలాంటి అప్డేట్స్ అనేవి రాలేవు. సో బట్ మనం వేరే అప్లికేషన్స్ తో చేస్తే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం బైనాన్స్ తో చేసినాం అనుకోండి గైస్, అక్కడ ఏమైతదంటే గైస్, అక్కడ మనము మనీ యాడ్ చేసుకోవడంలో, విత్‌డ్రా చేసుకోవడంలో చాలా అంటే చాలా రిస్క్ అనేది ఉంటది. సరేనా? అదే మనము ఇది మన ఇండియన్ అప్లికేషన్ గాబట్టి, ఇది టోటల్‌గా మనము ఐఎన్ఆర్‌లో అయితే చేసుకోవచ్చన్నట్టు. సరేనా? సో మనకు సెపరేట్‌గా క్రిప్టో ఏం పర్చేజ్ చేసే అవసరం అయితే ఉండదన్నట్టు. ఇది మన మొత్తం ఏందంటే మన ఇండియన్ అప్లికేషన్ గాబట్టి చాలా సేఫ్ అయితే ఉంటదన్నట్టు గైస్. ఓకేనా? నేను పర్టిక్యులర్‌గా ఇప్పుడైతే దీంట్లోనే అయితే చేస్తున్నా బ్రో. సరేనా? సో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చిన. మీరు ఓపెన్ చేసుకోకపోతే నా లింక్‌తోని ఓపెన్ చేసుకోండి గైస్. లేదంటే మీరు డైరెక్ట్‌గా పోయి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. బట్ నా లింక్‌తోని ఓపెన్ చేసుకుంటే బ్రో మీరు కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేసినట్టయితే ఉంటదన్నట్టు. సో నేను మీకోసం ప్రతి ఒక్కటి ఫ్రీగా అయితే చెప్తుంటా కదా బ్రో. సో మీరు డైరెక్ట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు బ్రో. డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకుంటే కూడా మీకు ఒక్క రూపాయి కూడా తగలదు. ఇప్పుడు నా లింక్‌తోని చేసుకున్నా సరే మీకు ఒక్క రూపాయి కూడా తగలదు. బట్ నా లింక్‌తోని చేసుకుంటే మీరు కూడా నాకు ఒక చిన్న హెల్ప్ చేసినట్టు ఉంటది. సో మీరు నా లింక్‌తోని ఓపెన్ చేసుకుంటే ఏందంటే నాకు ఒక చిన్న కమిషన్ లాగా కూడా దొరుకుతది అన్నట్టు గైస్. ఓకేనా? ఓకే. ఎనీవేస్, ఇప్పుడు మీ పైన డిపెండ్ ఉంటది. మీరు ఎట్లైనా సరే ఓపెన్ చేసుకోండి. నో ఇష్యూ గైస్ ఇక్కడైతే. ఓకే. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్ ఈ విధంగా అయితే వచ్చేస్తది. అండ్ గైస్, మీకు డెల్టా ఎక్స్‌చేంజ్‌లో అకౌంట్ కూడా ఎట్లా ఓపెన్ చేసుకోవాలనేది దానిపైన కూడా నేను వీడియో అయితే చేసిన బ్రో. ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఓకేనా? అండ్ ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తా. ఆ వీడియో చూసి మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. సో గైస్, ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తదన్నట్టు గైస్. ఓకేనా? సో మనం ఓపెన్ చేసుకున్న తర్వాత గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే బ్రో, మన అకౌంట్‌లో అయితే మనీ ఉండాలి కదా బ్రో. మనీ లేకపోతే మనం ట్రేడింగ్ ఎట్లా చేయగలుగుతాం చెప్పండి? సో అందుకోసం ఇప్పుడు మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూపిస్తా. జస్ట్ 10 సెకండ్స్‌లో అయిపోతది గైస్. జాగ్రత్తగా చూస్తుండండి. ఇప్పుడు చూసుకోండి, నా దగ్గర ఆల్రెడీ 5K అయితే ఉన్నాయి బ్రో. 18K అయితే చూపిస్తున్నారు కదా. అంటే ఎంత అంటే 5180 రూపీస్ అనేవి ఉన్నాయన్నట్టు ఇక్కడ. సరేనా? సో ఇక్కడ మీకు జీరో అనేది చూపిస్తది. సింపుల్‌గా యాడ్ చేసుకోవడానికి ఇక్కడ చూసుకోండి, యాడ్ ఫండ్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. దీనిపైన క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు యూపీఐ ఆప్షన్ అనేది వచ్చేస్తది బ్రో. అండ్ గైస్, మీకు ఇంకోటి చెప్తా చూడండి. డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇచ్చిన కదా బ్రో. ఆ లింక్‌తోని ఓపెన్ చేసుకుంటే మీకు కూడా యూపీఐ ఆప్షన్ అనేది ఓపెన్ అయితే అయిపోతది. మీరు డైరెక్ట్‌గా పోయి ఓపెన్ చేసుకుంటే మీకు యూపీఐ ఆప్షన్ కూడా రాదన్నట్టు గుర్తుపెట్టుకోండి. సరేనా? ఓకే. సో సింపుల్‌గా ఉంటది. ఇక్కడ యూపీఐ పైన క్లిక్ చేసుకోవాలి. దెన్ తర్వాత ఇక్కడ మీరు ఎంతైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంతైతే ఇక్కడ టైప్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఒక 10,000 యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. 10,000 ఇచ్చేస్తా. దాని తర్వాత సింపుల్ ఇక్కడ ఫోన్‌పే అయితే ఉంటదన్నట్టు. సింపుల్‌గా పే పైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకు డైరెక్ట్‌గా మనం ఫోన్‌పేలో అయితే వచ్చేస్తాం అన్నట్టు గైస్. ఓకేనా? ఫోన్‌పేలోకైతే వచ్చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం ఈజీగా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు బ్రదర్స్. ఓకేనా? సో ఇక్కడ మీకు బ్లాక్ స్క్రీన్ కూడా కనిపియచ్చు ఒక్కొక్క వేళ. సో ఇక్కడ నా ఫోన్‌పే అనేది కొంచెం లాగిన్ అనేది లేదు గైస్ దీంట్లో. ఈ మొబైల్‌లో అయితే లేదన్నట్టు. సరేనా? ఓకే. ఎనీవేస్, సో ఇక్కడ మీరు సింపుల్‌గా ఫోన్‌పేలోకైతే వచ్చేస్తారు. సో అక్కడి నుంచి మీరు ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు గైస్. ఓకేనా? ఓకే. ఈ విధంగా అయితే మీరు మనీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ గైస్ మీకు ఫోన్‌పేలో రాలేదనుకోండి బ్రో, మీరు ఏం చేయండంటే మీరు మాన్యువల్‌గా ఫోన్‌పేలోకి పోయి అక్కడ మీకు నోటిఫికేషన్ సింబల్ అయితే ఉంటది కదా, గంట సింబల్, దానిపైన క్లిక్ చేసుకుంటే అక్కడ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. దానిపైన క్లిక్ చేసుకొని మీరు
సింపుల్‌గా అయితే యాడ్ చేసుకోవచ్చన్నట్టు. సరేనా? సో, ఈ విధంగా అయితే మనం ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడైతే నేను యాడ్ చేసుకుంటాలే. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ రూ. 5,000 అనేవి ఉన్నాయి బ్రో. సో, ఇప్పుడు దీనితోని మీకు ట్రేడింగ్ అనేది చేసి చూపిస్తా గైస్. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. అండ్ గైస్ ఈ వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చు బ్రో. బట్ మీకు మొత్తం బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు నాలెడ్జ్ అనేది దొరకబోతుంది. ప్రతి ఒక్క సీక్రెట్ అనేది రివీల్ చేస్తా. జాగ్రత్తగా చూస్తుండండి. సరేనా? సో, ఓకే గైస్. సో, ఇప్పుడైతే మనం మనీ ఎట్లా యాడ్ చేసుకోవాలో చూసుకున్నాం కదా గైస్. సో, మనీ అయితే యాడ్ చేసుకుంటాం. బట్ మనకు ట్రేడింగే చేయనీకి రాకపోతే వేస్ట్ కదా బ్రో ఇప్పుడు. సో, అందుకోసం ఇప్పుడు మీకు ట్రేడింగ్ గూడా ఎట్లా చేయాలో గూడా చూపిస్తా. జాగ్రత్తగా చూస్తుండండి. సరేనా? సో, ట్రేడింగ్ చేయడానికి గైస్ ఇక్కడ మనకి క్రిప్టో ట్రేడింగ్‌లో ఏందంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మీకు మార్కెట్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది గదా! మార్కెట్స్ అని. దీనిపైన క్లిక్ జేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే గైస్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటది. ఆప్షన్స్ ట్రేడింగ్ ఉంటది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉంటది గైస్. ఓకేనా? సో, మీరు గైస్ ఎప్పుడైనా సరే ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది దీంట్లో అయితే చెయ్యకండి బ్రో. ఎందుకంటే గైస్ దీంట్లో మనకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎట్లుంటది బ్రో మన ఇండియన్‌లో అట్లనే ఉంటది. బట్ దీంట్లో ఏందంటే బ్రో డైలీ ఎక్స్‌పైరీ ఉంటదన్నట్టు ఆప్షన్స్‌లో. అండ్ దీంట్లో టైమ్ డికే, టీటా డికే కూడా ఉంటది బ్రో. అందుకోసం చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదే మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనుకోండి బ్రో. ఇక్కడ మనకు ఎలాంటి టైమ్ డికే ఉండదు. ఎలాంటి టీటా డికే అనేది ఉండదు. మనం ఈరోజు పర్చేజ్ చేసి ఎప్పుడైనా సరే సేల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు 200x వరకు మార్జిన్ గూడా దొరుకుతది గైస్. ఓకేనా? నేను మీకు ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గైస్. ఓకేనా? సో, ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఫ్యూచర్స్ పైన అయితే క్లిక్ చేసుకున్నాం మనం. సరేనా? సో, ఇప్పుడు ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది చేయబోతున్నాం. ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూసుకోండి బ్రో. ఇక్కడ బీటీసీ, యూఎస్‌డి అని ఉంటది. అంటే బిట్‌కాయిన్, ఇథేరియం, సోలానా ఇక్కడ మనకు క్రిప్టోలో ఎన్నైతే కాయిన్స్ ఉంటాయో అవన్నీ కాయిన్స్ వచ్చేస్తాయి బ్రదర్స్. ఓకేనా? సో, ఇక్కడ మీరు దేంట్లో అయినా సరే ట్రేడింగ్ అనేది చెయ్యొచ్చు బ్రదర్స్. ఓకేనా? సో, ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం బిట్‌కాయిన్ అనుకోండి. మీరు సింపుల్‌గా బిట్‌కాయిన్ పైన క్లిక్ చేసుకుంటారు. ఇక్కడ మీకు బిట్‌కాయిన్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోతది. బిట్‌కాయిన్ చార్ట్ అనేది ఇక్కడ నుంచి చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటే చార్ట్ అనేది ఓపెన్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మార్కెట్స్ పైన క్లిక్ చేసుకుంటా. బట్ నేను ఏం చేస్తా అంటే గైస్ ఇక్కడ నేను బిట్‌కాయిన్‌లో అయితే ట్రేడింగ్ చెయ్య బ్రో. బిట్‌కాయిన్‌లో, ఇథేరియంలో ట్రేడింగ్ చెయ్య. ఎందుకంటే బ్రో బిట్‌కాయిన్ చూసుకోండి ఇక్కడ ఎంత బ్రో 84,911 డాలర్స్ అయితే నడుస్తుందన్నట్టు. అంటే ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే బ్రో దగ్గర బ్రో 90,00,000 వరకైతే ఉందన్నట్టు. ఒక్క బిట్‌కాయిన్ వచ్చేసి. సో, దీంట్లో ట్రేడింగ్ చేసినామనుకోండి బ్రో దీంట్లో మనకు బ్రోకరేజ్ చార్జెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ తగులుతాయి గైస్. ఓకేనా? చాలా ఎక్కువ తగులుతాయి. సో, మనం ఏం చేయాలంటే చిన్న కాయిన్స్ ఉంటాయి గదా! ఇక్కడ కిందికొస్తే ఇక్కడ చూసుకోండి $2 $0.16 ఇట్లా చిన్న కాయిన్స్ అయితే ఉంటాయి. సో, దీంట్లో అయితే చేసుకోవాలన్నట్టు. దీంట్లో ఎందుకంటే దీంట్లో బ్రోకరేజ్ అనేవి చాలా అంటే చాలా తక్కువ తగులుతది బ్రదర్స్. ఓకేనా? అండ్ మీకు ఈ వీడియోలో బ్రోకరేజ్ మనం 50% ఎట్లా తగ్గించుకోవాలో గూడా అది గూడా చెప్తా. జాగ్రత్తగా చూస్తుండండి. సరేనా? సో, మీరిక్కడ ట్రేడింగ్ చేయాలనుకుంటే చిన్న కాయిన్స్‌లో అయితే చేసుకోండి. బట్ మీరు బిట్‌కాయిన్‌లో గూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఒక కొంచెం గట్టి అమౌంట్ సంపాదించాలనుకుంటే బిట్‌కాయిన్‌లో కూడా చేసుకోవచ్చు. బిట్‌కాయిన్‌లో మనకు మూవ్‌మెంట్ గూడా చాలా ఎక్కువుంటది. బట్ కొంచెం ట్రేడింగ్ ఫీ అనేది ఎక్కువ తగులుతదన్నట్టు. సరేనా? సో, ఓకే. సో, ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తా చూడండి. ఇప్పుడు బిట్‌కాయిన్‌లో ఎంత ట్రేడింగ్ ఫీ తగులుతదో మీకు చూపిస్తా ఇప్పుడు. సింపుల్‌గా ఏం ఏం చేస్తా అంటే హోమ్‌కైతే వచ్చేస్తా. ఇప్పుడు 84,000 అయితే నడుస్తుంది గదా బ్రో! 84,800 అయితే నడుస్తుంది గదా! ఓకే. సింపుల్‌గా హోమ్‌కైతే వచ్చేస్తా. సో, ఇప్పుడు మనకు బ్రోకరేజ్ చార్జెస్ ఎంత తగులుతున్నాయి అనేది చూపిస్తా అన్నట్టు బిట్‌కాయిన్‌లో. సరేనా? సో, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ అయితే ఉంది గదా బ్రో! దీనిపైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ ట్రేడింగ్ ఫీస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ నుంచి మనం కాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూసుకోండి కాలిక్యులేటర్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా? దీనిపైన క్లిక్ చేసుకొని సో, ఇక్కడ చూసుకోండి ఫ్యూచర్స్ ఉంటది, ఆప్షన్స్ ఉంటది. మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బీటీసీ, యూఎస్‌డి అయితే ఉంది గదా! అంటే బిట్‌కాయిన్ అయితే చెక్ చేసుకుంటా నేను మనకెంత తగులుతదనేది. దాని తర్వాత ఇక్కడ బై ప్రైస్. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఎంత ఒక 80,000 దగ్గర బై చేసిననుకోండి బ్రో. సేల్ ఎక్కడ చేసినా అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 80,000 500 దగ్గర సేల్ చేసినా అనుకోండి. అర్థమైతుంది గదా! సేల్. సో, ఇక్కడ క్వాంటిటీ ఎంత తీసుకున్నా బ్రో? ఇక్కడ 1000 క్వాంటిటీ అయితే తీసుకున్నా అనుకోండి నేను. 1000 క్వాంటిటీ తీసుకుంటే బ్రో, ఇక్కడ కిందికొస్తే చూసుకోండి. టోటల్ ఫీ వచ్చేసి బ్రో మనకు అంటే ఒక 500 పాయింట్స్ మూవ్ అయితే ఎంత ప్రాఫిట్ అయితది బ్రో? ప్రాఫిట్ గూడా చూపిస్తది అన్నట్టు ఇక్కడ. $433 అయితే ప్రాఫిట్ అయితది. అంటే ఇది దగ్గర మనకు ఒక ₹40,000 అయితే ప్రాఫిట్ అయితది. దీనికి మనం ఫీ ఎంత పే చేయాల్సొస్తది బ్రో? ఇక్కడ చూసుకుంటే $66 అయితే పే చేయాల్సొస్తది గైస్. $66 అంటే బ్రో దగ్గర మనకు ఒక 6,000 గైస్. ఓకేనా? ₹6,000 ఫీయే పోతది గైస్. ₹6,000 ఇక్కడ ఫీయే పే చేయాల్సయితే వస్తదన్నట్టు. అర్థమైతుంది గదా! ఇట్లయితే ఉంటదన్నట్టు. మనకు బిట్‌కాయిన్‌లో కొంచెం ట్రేడింగ్ ఫీ ఎక్కువ తగులుతది. ఇప్పుడు మొత్తం హోమ్‌కైతే వచ్చేస్తాం మీకు. హోమ్‌కొచ్చి ఒక చిన్న కాయిన్‌లో చూపిస్తా చూడండి మీకు. చిన్న కాయిన్‌లో చూపిస్తా మీకు. ఏదన్నా ఒక చిన్న కాయిన్‌నైతే సెలెక్ట్ చేసుకుందాం మనం ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ నేనేం చేస్తా అంటే ఎగ్జాంపుల్ కోసం
ఒక చిన్న కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఆ! ఇక్కడ చూసుకోండి బ్రో. ఇక్కడ చూసుకోండి ఎంతుంది? ఫాట్ కాయిన్ యూఎస్‌డి అయితే ఉంది కదా బ్రో. ఇది ఎంతుంది? 0.5174 అయితే ఇంతైతే నడుస్తుందన్నట్టు దీని ప్రైస్ అని వచ్చేసి. ఓకేనా? సో, ఫాట్ కాయిన్‌లయితే తీసుకుందామని అనుకుంటున్నా ఇప్పుడు నేను. నేనేం చేస్తా అంటే, ఇప్పుడు ఇది ఎంత దీనిది నడుస్తుందో క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకొని ఇది ఎంత నడుస్తుంది? ఇంత నడుస్తుంది కాబట్టి దీన్ని మనం కాపీ అయితే చేసుకుంటా అన్నట్టు. ఓకేనా? కాపీ చేసుకుంటా. ఒక్క నిమిషం గైస్ మళ్ళీ పోయిందది. ఎటు పోయింది? ఒక్క నిమిషం. ఫాట్ కాయిన్ యూఎస్‌డిటీ. ఇక్కడ ఉంది కదా! సెలెక్ట్ చేసుకున్నా. సో, దీని వాల్యూనైతే మనం ఏం చేద్దామంటే కొంచెం ఇక్కడ నేను కాపీ చేసుకుంటా గైస్. ఓకేనా? కొంచెం కాపీ చేసుకుంటే బెస్ట్ అయితే ఉంటది. తర్వాత హోమ్‌కొచ్చేస్తా. మళ్ళీ ఇక్కడ ట్రేడింగ్ ఫీలకైతే వచ్చేస్తా బ్రో. మోర్ పైన క్లిక్ చేసుకొని చూసుకోండి ఇక్కడ ట్రేడింగ్ ఫీ అనే ఆప్షన్ అయితే ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుంటా. సో, దాని తర్వాత కాలిక్యులేటర్ పైన క్లిక్ చేసుకొని ఫ్యూచర్స్ దాని తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఫాట్ కాయిన్ యూఎస్‌డిటీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటా చూడండి నేను. సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తా. మనకు ట్రేడింగ్ ఫీ ఎంత తగులుతుందనేది. ఇక్కడ చూసుకోండి. ఫాట్ కాయిన్ యూఎస్‌డి అయితే ఉంది కదా! క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకున్నా దాని తర్వాత ఇక్కడ బై ప్రైస్ అయితే పెట్టుకుంటా చూసుకోండి. బై ఏడ చేసినామంటే ఇక్కడ పేస్ట్ చేసేస్తాను నేను. ఇగో ఇక్కడైతే బై చేసినా అనుకోండి ఎగ్జాంపుల్ కోసం. సేల్ ఎక్కడ చేసినా అంటే ఎగ్జాంపుల్ కోసం 0.500 ఎంత ఒక 5300 దగ్గర సేల్ చేసినా అనుకోండి బ్రో. ఓకేనా? సేల్ చేసినా ఇక్కడ. సింపుల్ ఇక్కడ ఎంత బ్రో ఒక 1000 లాట్స్ అయితే తీసుకుంటున్నా అనుకోండి. దాంట్లో కూడా 1000 లాట్స్ తీసుకున్నా, దీంట్లో కూడా 1000 లాట్స్ అయితే తీసుకుంటున్నా. అర్థమైతుంది కదా! 1000 లాట్స్ తీసుకుంటే దీనికి చూసుకోండి బ్రో. జస్ట్ ట్రేడింగ్ ఫీ వచ్చేసి ఎంత దీంట్లో ప్రాఫిట్ వచ్చేసి జస్ట్ $13 అయితే ప్రాఫిట్ అయితది అన్నట్టు దీంట్లో. అంటే దీంట్లో కొంచెం మనం ఎక్కువ ఎక్కువ లాట్స్ అయితే తీసుకుంటే బెటరు. ఎందుకంటే ట్రేడింగ్ ఫీ చాలా తక్కువ ఉంటది బ్రో దీంట్లో. చూసుకోండి ట్రేడింగ్ ఫీ వచ్చేసి 0.36 గైస్. అంటే జస్ట్ ఇది ఎంత బ్రో ఒక 19-20 రూపీస్ గైస్. 20 రూపీస్ ఎక్కడ? 6000 రూపీస్ కూడా ఎక్కడ గైస్? అర్థమైతుంది కదా మీకు? బిట్‌కాయిన్‌లో చేసుకుంటే ఏందంటే కొంచెం ఎక్కువ ట్రేడింగ్ ఫీ పే చేయాల్సి అయితే వస్తది. అది ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఒక 10,000 లాట్స్ తీసుకున్నాను అనుకోండి. 10,000 లాట్స్ అయితే టైప్ చేసుకుంటా. 10,000 లాట్స్‌కి ఎంత పే చేయాల్సి వస్తుంది? జస్ట్ $4 గైస్. $4 అంటే ఎంత బ్రో ఒక 300-400 రూపీస్ అయితే తగులుతుంది. అదే మనకు ప్రాఫిట్ ఎంత అయితది బ్రో 136 రూపీస్ అనేది ప్రాఫిట్ అయితే అయితదన్నట్టు. అర్థమైతుంది కదా! ఇది చిన్న కాయిన్ కాబట్టి ఇక్కడ మనకు కొంచెం తక్కువ ప్రాఫిట్ అయితది. అండ్ మీకు ఇక్కడ క్యాపిటల్ కూడా చాలా తక్కువ అయితే యూజ్ అయితది అన్నట్టు గైస్. ఓకేనా? అదే మీరు బిట్‌కాయిన్‌లో తీసుకున్నారనుకోండి బ్రో మీకు క్యాపిటల్ చాలా కావాలి. లక్షలలో క్యాపిటల్ అయితే కావాలన్నట్టు. అందుకోసం చెప్తున్నా మీకు చిన్న కాయిన్‌లు అయితే తీసుకోనీకి ట్రై చేయండి. అర్థమైతుంది కదా! మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేసినా కదా ఇప్పుడు చిన్న కాయిన్‌లో తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏందో. ఓకే. సో గైస్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది దేంట్లో ట్రేడింగ్ చేయాలనేది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇప్పుడు మార్కెట్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత సో బ్రో ఇక్కడ చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి కదా బ్రో. దీంట్లోకెళ్ళి దేంట్లో తీసుకోవాలి బ్రో ట్రేడింగ్ దేంట్లో చేయాలి బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో గైస్ మనము ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే చిన్న కాయిన్‌లో అయితే చేయాలి. అండ్ చిన్న కాయిన్‌లో ఏందంటే మనకు మూవ్‌మెంట్ కూడా ఉండాలి బ్రో. ఒకవేళ మూవ్‌మెంట్ లేదనుకోండి బ్రో అసలు ప్రాఫిట్ కాదన్నట్టు. చాలా టైం పడతది బ్రో ప్రాఫిట్ అవ్వడానికి. అదే మనకు మూవ్‌మెంట్ ఉందనుకోండి జల్దీ ప్రాఫిట్ అయితది. సో ఇక్కడ మనం మొమెంటమ్ ఉన్న స్టాక్స్ ఎట్లా పిక్ చేసుకోవాలి? మొమెంటమ్ ఉన్న కరెన్సీ అంటే ఈ కాయిన్స్‌లో ఎట్లా చూసుకోవాలి అని మీకు ఒక డౌట్ వస్తది కదా! ఇప్పుడు మీకు అది కూడా చెప్తా చూడండి. మొమెంటమ్ ఉన్న కరెన్సీ ఎట్లా చూజ్ చేసుకోవాలి? ఎట్లా మనము దాంట్లో ట్రేడింగ్ చేయాలంటే సింపుల్ ఇక్కడ హోమ్‌కైతే వచ్చేద్దాం. సో ఇక్కడ హోమ్‌కొచ్చేసి మీరు ఏం చేయండంటే కొంచెం ఇట్లా స్క్రోల్ డౌన్ అయితే చేయండి బ్రో. సో స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్యూచర్స్‌లో ఇక్కడ గెయినర్స్ ఉంటారన్నట్టు. గెయినర్స్ ఓకేనా? అంటే ఈరోజు గెయినర్స్ ఎవరైతే ఎక్కువ గెయిన్ అయినారో వాళ్ళైతే ఇక్కడ ఒక లిస్ట్ అనేది వచ్చేస్తది. మీరు సింపుల్‌గా ఇక్కడ ఏం చేయాలంటే ఏదైతే ఇక్కడ టాప్‌లో ఉందో అది గాని లేదంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. మీరు దేంట్లో అయితే అంటే తక్కువ తగులుతున్నాయి అమౌంట్ అనేవి అదైతే చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఫాట్ కాయిన్ యూఎస్‌డి అయితే చూపిస్తుంది గదా! అంటే ఇది గెయినర్స్‌లో అయితే చూపిస్తుంది. అంటే ఈరోజు కొంచెం మంచి మూవ్‌మెంట్ అనేది ఉంది కాబట్టి చూపిస్తుందన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఫాట్ కాయిన్ యూఎస్‌డిటీ అయితే తీసుకుంటా. దానికన్నా ముందు ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇగో దీన్నైతే సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ కనిపిస్తుందా? దీన్నైతే సెలెక్ట్ చేసుకుంటా. దీనిపైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ ట్రేడ్ పైన క్లిక్ చేసుకుంటా. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు దీంట్లో ఎంత క్వాంటిటీ అంటే ఒక 3000 క్వాంటిటీ పెట్టుకుంటా. 3000 క్వాంటిటీకి ఎంత తగులుతుంది బ్రో? $118 అనేవి తగులుతున్నాయి. అంటే కొంచెం ఎక్కువ తగులుతుంది దీంట్లో క్యాపిటల్ అనేది. సో అందుకోసం నేనేం చేస్తా అంటే మళ్ళీ బ్యాక్‌కొచ్చేస్తా. బ్యాక్‌కొచ్చేసి మన క్యాపిటల్ దేంట్లో అయితే తక్కువ తగులుతుందో ఆ కాయిన్ అయితే తీసుకుంటా. ఫాట్ కాయిన్ యూఎస్‌డిటీ అయితే ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకుంటా. దెన్ సింపుల్ ఇక్కడ ఏం చేస్తా అంటే
3000 క్వాంటిటీ అనేది ఇచ్చేసా. 3000 క్వాంటిటీకి ఎంత తగులుతుంది బ్రో? జస్ట్ $76 అయితే ఇక్కడైతే తగులుతుంది అన్నట్టు గైస్. ఓకేనా? $76 అయితే తగులుతుంది. అంటే దీంట్లో నేను ఈజీగా అయితే ట్రేడింగ్ అనేది చేయొచ్చు అన్నట్టు. ఈ విధంగా అయితే మనము సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైతుంది కదా? ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి బ్రదర్స్. అర్థమైతుంది కదా? ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్స్ అయితే చూసుకోవాలి బ్రో. అంటే మనకు అర్థమైపోయింది ఎంత క్యాపిటల్ యూజ్ అవుతుంది ఏంది అనేది చూసుకున్నాం మనము. అండ్ ఇది మొమెంటం కూడా ఎట్లుంది మంచిగా ఉందని అర్థమైపోయింది. బట్ ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసే ముందు చార్ట్స్ అయితే చూసుకోవాలి. ఒకవేళ చార్ట్స్ చూసుకోలేమనుకోండి వేస్ట్ అన్నట్టు. ఓకేనా? అంటే చార్ట్స్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది మార్కెట్ పైకి పోతుందా కిందికి పోతుందా అనేది అర్థమవుతుంది. సరేనా? సో చార్ట్స్ చూసుకోవడానికి సింపుల్ ఇక్కడ చార్ట్స్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఇక్కడ అయితే మనకు చార్ట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి గైస్. ఓకేనా? చార్ట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి బ్రో. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే మనకు చార్ట్స్ ఉంటాయి. నార్మల్ గా మనకి ఇండియన్ మార్కెట్ లో ఎట్లయితే ఉంటాయో అదే విధంగా అయితే చార్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తా అంటే 5 మినిట్ చార్ట్ అయితే పెట్టుకుంటా. ఇక్కడ నుంచి మీరు 5 మినిట్ 1 అవర్ చార్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ గైస్ ఇక్కడ చూసుకోండి ఈ చార్ట్స్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా డిఫికల్ట్ గా అయితే ఉంటాయి అన్నట్టు గైస్. ఓకేనా? ఇవి అర్థం కావు, అంత ఈజీగా అయితే అర్థం కావు. చూసుకోండి ఈ మార్కెట్ పైకి పోతుంది కిందికి, ఈ విధంగా మొత్తం నాయిస్ గా అయితే ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మనము ట్రేడింగ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈ చార్ట్స్ అయితే యూజ్ చెయ్యం గైస్. సో మనము ఈ చార్ట్స్ అయితే యూజ్ చెయ్యం గైస్. ఓకేనా? సో మీకు ఒక మంచి బ్యూటిఫుల్ చార్ట్స్ అయితే చూపిస్తా బ్రో. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ ఈ సింబల్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి చార్ట్ సింబల్ పైన. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మీకు హైకినాషి క్యాండిల్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీనికన్నా బెస్ట్ ఒక క్యాండిల్ స్టిక్స్ అయితే ఉంటాయి బ్రో. అవి ప్రీమియం క్యాండిల్ స్టిక్స్ అన్నట్టు. ఓకేనా? రెంకో చార్ట్స్ అనేవి ఉంటాయి. నేను ఆల్రెడీ ఈ చార్ట్స్ పైన వీడియో కూడా చేసిన అన్నట్టు. ఇప్పుడు మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూస్తుండండి. సరేనా? ఓకే. రెంకో చార్ట్స్ అనేవి ఉంటాయి బ్రో. ఇప్పుడు మనకు దీంట్లో ఏంటంటే రెంకో చార్ట్స్ ఆప్షన్ అయితే ఇయ్యలేడు బ్రో. ఎందుకంటే అది ఒక సీక్రెట్ అన్నట్టు. ప్రతి ఒక్కరికి ఆ సీక్రెట్ ఇవ్వరు బ్రో. ఓకేనా? అంటే ప్రతి ఒక్కళ్ళు అర్నింగ్ చేస్తే ఇక ఎట్లా బ్రో? అర్థమవుతుంది కదా మనకు స్టాక్ మార్కెట్ ఎట్లా బ్రో, ఒక జోబులోకి వెళ్ళి పైసలు పోతే ఒక జోబులకు పైసలు వస్తాయి అన్నట్టు. సీక్రెట్స్ అనేవి ఎవ్వరు చెప్పరు బ్రో. బట్ మన ఛానల్ పైన మొత్తము ప్రీమియం సీక్రెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చెప్పేస్తా అన్నట్టు మీకు. సరేనా? మీరు సింపుల్ గా ఇక్కడ ఏం చేసుకోవాలనుకుంటే గాయస్ మొత్తం హోమ్ కి అయితే వచ్చేయండి. ఇట్లా కట్ చేసుకోండి. కట్ చేసుకోండి. సింపుల్ గా ఒకసారి క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా? క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే గో చాటింగ్ అని సెర్చ్ చేసుకుంటా గైస్. ఓకేనా? గో చాటింగ్ అనేది సెర్చ్ చేసుకుంటా. ఇది ఫ్రీ అప్లికేషన్ గైస్. ఓకేనా? మీరు ట్రేడింగ్ వీలకు పోతే అక్కడ మీకు మంత్లీ 2500 పే చేయాల్సి అయితే వస్తుంది అన్నట్టు మనీ. బట్ ఇది వచ్చేసి మనకు ఫ్రీ గైస్. ఓకేనా? ఇది ఈ సీక్రెట్ వెబ్సైట్ ఎవరు చెప్పారు, నేను చెప్తున్నా మీకు. ఒక లైక్ కొట్టాల్సిందే బ్రో మీరు ఎట్లయినా. సరేనా? సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకోవాలి మీరు. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది బ్రో. సింపుల్ ఇక్కడ ఏం చేయాలంటే దీనిపైన క్లిక్ చేసుకొని ఒక్క నిమిషం ఇక్కడ క్లిక్ చేసుకుంటా. ఇక్కడ క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక్క నిమిషం ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది కదా బ్రో. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్స్ పైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనది ఏదైతే ఉంది కదా కాయిన్, ఏ కాయిన్ గైస్ అది ఫాట్ కాయిన్ యూఎస్డి కదా, FART USDT అనేది సెర్చ్ చేసుకోవాలి. మీరు ఏదైతే కాయిన్ లో చేసుకుంటున్నారో ఆ కాయిన్ అయితే సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ నేను ఫాట్ అని సెర్చ్ చేసుకున్నా. చూసుకోండి ఫాట్ కాయిన్ USDT అయితే వచ్చేసింది. ఇది బైబిట్ గైస్, ఫాట్ కాయిన్ USDT, బైనాన్స్ గైస్. ఓకేనా? చూసుకోండి పర్పెచువల్ ఫ్యూచర్స్ లో అయితే చేస్తామన్నట్టు. మీరు కూడా కరెక్ట్ నేమ్ అయితే సెర్చ్ చేయాలి బ్రో. ఇక్కడ మీరు ఏదైతే కాయిన్ లో చేస్తున్నారో అదే కాయిన్ అయితే సెర్చ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకోవాలి పర్పెచువల్ ఫ్యూచర్స్ లో చేస్తున్నాం కాబట్టి అండ్ బైనాన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఓకేనా? సెలెక్ట్ చేసుకుంటా. ఓకేనా? సింపుల్ గా మనకు ఆ చార్ట్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనము ఒక్క నిమిషం ఇక్కడ లాగిన్ చేసుకోమని చూపిస్తుంది. బట్ లాగిన్ చేసుకోండి నేను. ఒక్క నిమిషం చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి బ్రో ఇక్కడ మనకు చార్ట్స్ అనేవి వచ్చేసినాయి అన్నట్టు. చూసుకోండి ఫాట్ కాయిన్ USDT బైనాన్స్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, బ్రో మనం ఈ చార్ట్ ఎందుకు ఓపెన్ చేసుకున్నాం బ్రో, మనకి ఇక్కడ అంటే డెల్టా ఎక్స్చేంజ్ లో ఉంటది కదా చార్ట్ అంటే. బ్రో ఇక్కడ మనం రెంకో చార్ట్స్ అయితే యూజ్ చేస్తాం అన్నట్టు. రెంకో చార్ట్స్ అనేవి చాలా మంచిగా ఉంటది కదా మనకు. ఓకేనా? చాలా ఈజీగా అయితే ఉంటాయి. ప్రాఫిట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. దీంట్లో మనకు రెంకో చార్ట్స్ అనేది ఆప్షన్ అయితే లేదన్నట్టు. దీంట్లోనే కాదు గైస్ మనకు ఏ అప్లికేషన్ లో చూసుకున్నా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఎవ్వడు ఇస్తలేరు బ్రో అన్నట్టు. ఓకేనా? మనం ఫ్రీగా యూజ్ చేయడానికి ఏం చేస్తున్నాం ఇక్కడ మనము ఈ గో చాటింగ్ ఈ చార్ట్ అయితే యూజ్ చేస్తాం అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా? సో ఈ విధంగా అయితే దీంట్లో కూడా మనకు నార్మల్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోయింది బ్రో. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ చూసుకోండి ఎంత నడుస్తుంది బ్రో, 0.5153 నడుస్తుంది. సో దీంట్లో కూడా సేమ్ అంతే నడుస్తుంది గైస్. ఇక్కడ చూసుకోవచ్చు 0.59 49 అట్లా కింద మీద అవుతుంటాయి అన్నట్టు. సేమ్ అంతే నడుస్తుంది. ఓకేనా? ఒకసారి చూసుకోవాలి మీరు కరెక్ట్ ఇదే కాయినా లేదా వేరే కాయిన్ ఒకసారి చూసుకోవాలి అన్నట్టు. కరెక్ట్ గా మీరు టైప్ చేయండి ఈ చార్ట్లు అయితే. ఓకేనా?
ఈ చార్ట్‌లో టైప్ చేసిన తర్వాత ఇప్పుడు చూసుకోండి బ్రో. ఇది వచ్చేసి మనకు నార్మల్ చార్ట్ గైస్. ఇక్కడ కనిపిస్తుందా? చూడండి బ్రో ఎంత గజిబిజిగా ఉంది గైస్ ఇక్కడ. చాలా గజిబిజిగా అయితే ఉంది. సో, దీంట్లో ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి ఏంది అనేది అర్థం కాదు. ట్రేడ్ తీసుకోంగానే ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంటది. లాస్ అయితూ ఉంటారన్నట్టు గైస్. ఓకేనా? మనకు ప్రతి ఒక్క యూట్యూబర్స్ గైస్ మీరు చూసుకోండి 99% యూట్యూబర్స్ అందరూ ఇవే చార్ట్స్‌నైతే చూపిస్తారు బ్రో. ఎందుకంటే బ్రో మీకు మంచి మంచి సీక్రెట్స్ అనేవి వాళ్ళు చెప్పరన్నట్టు గైస్. ఓకేనా? ఎవ్వరు చెప్పరు మీకు. అదే వాళ్ళు కోర్సెస్ చేసుకొనైతే చెప్తారన్నట్టు గైస్. ఓకేనా? సో, ఇక్కడ మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో చెప్తాం బ్రో మన గోగ్యాన్ ఛానెల్‌లో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేస్తా అంటే నేను 1 మినిట్ చార్ట్‌నైతే పెట్టుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. 1 మినిట్ చార్ట్‌నైతే సెలెక్ట్ చేసుకున్నా చూసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేయండంటే 1 మినిట్ చార్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి బ్రో. ఇక్కడ కింద చూసుకోండి చార్ట్స్ అని ఆప్షన్ అయితే కనిపిస్తుందా? దీనిపైన క్లిక్ చేసు దీనిపైన క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే బ్రో ఇక్కడ చూసుకోండి రెంకో అని వచ్చేస్తది బ్రో. ఇది మనకు రెంకో ఓల్డ్ ఉంటది. రెంకో న్యూ కూడా ఉంటది. ఇది వచ్చేసి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయితే గో చార్టింగ్‌లో అయితే దొరుకుతది. అదే మీరు ట్రేడింగ్ వ్యూలో చూసుకున్నారనుకోండి బ్రో మంత్లీ 2500 పే చేయాల్సి అయితే వస్తదన్నట్టు గైస్. ఓకేనా? బ్రో ఈ వీడియో కొంచెం లెంతీగా అయితది బ్రో. ప్లీజ్ మొత్తం చూడండి. మీకు మొత్తం డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అన్నట్టు. ఓకేనా? సింపుల్ ఇక్కడ ఏం చేస్తా రెంకో పైన క్లిక్ చేసుకుంటా బ్రో. ఓకేనా? రెంకో పైన క్లిక్ చేసుకుంటా. సో, ఇప్పుడైతే చూసుకోండి బ్రో. ఇక్కడ ఎంత ఈజీగా అయితే ఉంది చూసుకోండి బ్రో మార్కెట్. చూసుకోండి. ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్స్ ఫార్మ్ అయినాయి. చూసుకోండి బ్రిక్స్ అనేవి ఫార్మ్ అయితూ ఉంటాయి అన్నట్టు. అంటే మొత్తం ఇక్కడ ఒక ఇటుకలు ఉంటాయి కదా! ఇటుకల్లాగా అయితే ఫార్మ్ అయితూ ఉంటాయి అన్నట్టు. మనకి ఇక్కడ గ్రీన్ ఇటుక ఎప్పుడైతే ఫార్మ్ అయితదో మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఎప్పుడైతే రెడ్ ఇటుక ఫార్మ్ అయితదో అప్పుడు మనము ఇక్కడ సేల్స్ ఏదైతే తీసుకుంటాం అన్నట్టు. అర్థమైతుంది కదా! ఈ విధంగా అయితే మనకు ఈజీగా అయితే ఉంటది. అందుకేసి ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మీకు ఇక్కడ ఇట్లా లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా! ఇవి మనకు విక్స్ అన్నట్టు. ఇవి మనం కట్ కూడా చేసుకోవచ్చు. కట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మన ఫార్ట్ కాయిన్ యూఎస్‌డి దీనిపైన క్లిక్ చేసుకొని, ఎడిట్ పైన క్లిక్ చేసుకొని, సో, షో విక్స్ అయితే ఉన్నాయి కదా! దీనిపైన క్లిక్ చేసుకొని, అప్లై పైన అయితే క్లిక్ చేసుకోవాలి గైస్. ఓకేనా? సో, ఇక్కడైతే మనకు సింపుల్‌గా అయితే అప్లై అయిపోతదన్నట్టు గైస్. ఓకేనా? చూసుకోండి. విక్స్ అనేవి ఎళ్ళిపోయినాయి. చాలా ఈజీగా అయితే ఉంటదన్నట్టు గైస్ ఇక్కడైతే. ఓకేనా? సో, ఇప్పుడు జూసుకుంటే బ్రో, ఇప్పుడు ఈ బ్రిక్స్ అయితే ఫార్మ్ అయితున్నాయి కదా గైస్! ఈ బ్రిక్ సైజ్ అనేవి మనము డిసైడ్ అయితే అవ్వాలన్నట్టు. ఈ బ్రిక్ సైజ్ మన పైనైతే డిపెండ్ అయితుంటది. ఓకేనా? అంటే ఇక్కడ మీరు బ్రిక్ సైజ్ ఎంత పెట్టుకుంటే దాన్ని బట్టి అయితే ఉంటదన్నట్టు. అండ్ గైస్ ఇక్కడ ఈ బ్రిక్స్ అనేవి ఎట్లా ఫార్మ్ అయితాయి అంటే బ్రో, ఇక్కడ మనకు టైమ్‌తోని ఎలాంటి సంబంధం అయితే ఉండదు బ్రో ఈ బ్రిక్స్‌కి. మీరు ఎంతైతే బ్రిక్ సైజ్ పెట్టుకుంటారో ప్రైస్ ఆ బ్రిక్ సైజ్‌కి అంటే ఆ ప్రైస్ అంతా మూవ్ అయినప్పుడే ఆ బ్రిక్ అనేది ఫార్మ్ అయితదన్నట్టు గైస్. ఓకేనా? సో, ఇప్పుడు మీకొక డౌటొస్తది. ఓకే బ్రో. ఇప్పుడు బ్రిక్ సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలి బ్రో అని మీకొక డౌటొస్తది. సరేనా? సో, మనం బ్రిక్ సైజ్ అనేది ఎట్లా పెట్టుకోవాలి? ఎంత పెట్టుకోవాలి? అనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రిక్ సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలంటే గైస్, మీ రిస్క్ పైనైతే డిపెండ్ అయ్యి అయితే ఉంటదన్నట్టు గైస్. ఓకేనా? మీ రిస్క్ పైనైతే డిపెండ్ అయ్యి అయితే ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం గాయ్స్ మార్కెట్ అనేది ఇగో ఇక్కడి వరకైతే గ్రీన్ బ్రిక్స్ అయితే ఫార్మ్ అయినాయి బ్రో. సో, తర్వాత ఏమైంది? ఇక్కడ ఒక రెడ్ బ్రిక్ అయితే ఫార్మ్ అయింది. నేను ఇక్కడ రెడ్ బ్రిక్ ఫార్మ్ అవ్వంగానే చూసుకుంటా. రెడ్ బ్రిక్ ఫార్మ్ అయితుంది. ఇక్కడ నుంచి మార్కెట్ కిందికొస్తది బ్రో అని నాకు అర్థమైపోతది. నేను ఏం చేస్తా అంటే ఇగో ఇక్కడైతే ఎంట్రీ తీసుకుంటా. ఇక్కడ డ్రా చేసి చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని చూపిస్తా. ఓకేనా? ఇగో ఈ రెడ్ బ్రిక్ ఫార్మ్ అవ్వంగానే నేను ఇక్కడైతే తీసుకుంటా అన్నట్టు గైస్. ఓకేనా? ఇగో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ తీసుకున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇగో మళ్ళీ డ్రా చేసుకుంటే ఇక్కడ పోయింది గైస్ అది. మంచిగా డ్రా చేసుకుందాం. ఇగోండి గైస్. ఎగ్జాంపుల్ కోసం నేను ఇగో ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నా అనుకోండి గైస్. ఓకేనా? ఈ రెడ్ బ్రిక్ ఫార్మ్ కాంగానే ఇక్కడ నుంచి నాకు అర్థమైపోయింది. ఫాలింగ్ సైడ్ వస్తారా నాయనా అని అర్థమైపోయింది. అర్థమైతుంది గదా! నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత నా స్టాప్ లాస్ ఎక్కడ ఉంటదంటే బ్రో, ఇక్కడ చూపిస్తా మీకు ఒక్క నిమిషం. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇగో ఇక్కడ క్లిక్ చేసుకొని మెజర్‌మెంట్ పైనైతే క్లిక్ చేసుకొని చూపిస్తా. ఇగో ఈడ ఎంట్రీ తీసుకున్నా అనుకోండి బ్రో. ఒక్క నిమిషం గాయ్స్. ఈ మొబైల్‌లో కదా గైస్ అంత మంచిగా అయితే చూపించలేకపోతున్నా. సో, మళ్ళీ మెజర్‌మెంట్ పైన క్లిక్ చేసుకుంటా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఒక్క నిమిషం మళ్ళీ వస్తుంది. మెజర్‌మెంట్ పైనైతే క్లిక్ చేసుకొని, ఇగోండి గైస్ ఇగో ఇక్కడ నుంచి తీసుకున్నా అనుకోండి. ఇగో ఎగ్జాంపుల్ కోసం ఇగో ఇక్కడి వరకైతే తీసుకున్నా బ్రో. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడి వరకు. ఈడ గ్రీన్ బ్రిక్ ఫార్మ్ కాంగానే నేను ఏమైనా ఎగ్జిట్ అయిపోయినా. సో, ఇక్కడి వరకు ఫార్మ్ అయితే ఇగో ఎంత బ్రో ఈజీగా నేను 0 పాయింట్ ఇగో ఇంతైతే క్యాప్చర్ చేస్తుండే అన్నట్టు గైస్. ఓకేనా? సో, నేను కాలిక్యులేషన్ అనేది ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తా అన్నట్టు గైస్ మీకు. ఓకేనా? సో, ఇప్పుడు మీకు ఈ బ్రిక్ సైజ్ అనేది ఎంత పెట్టుకోవాలో చూపిస్తా. దాని తర్వాత మనకు స్టాప్ లాస్ టార్గెట్ ఎంత తీసుకోవాలో అదైతే మాట్లాడుకుందాం అన్నట్టు. సరేనా? సో, ఇప్పుడు బ్రిక్ సైజ్ అనేది ఎంత డిసైడ్ అవ్వాలనేది చూపిస్తా. బ్రిక్ సైజ్ పెట్టుకోవడానికి ఏం చేయాలంటే సింపుల్‌గా మనము మళ్ళీ దీంట్లోకైతే వచ్చేయాలి. ఓకేనా? దీంట్లోకొచ్చేసి
మన రిస్క్ పైన అయితే డిపెండ్ అయితే ఉంటది అన్నట్టు. సో గైస్ నేను రెంకో చార్ట్స్ పైన ఆల్రెడీ వీడియో అనేది చేసిన బ్రో. మీరు ఆ వీడియో కూడా చూడండి. మీకు ఈ వీడియోలో అంత అర్థం కాకపోతే రెంకో చార్ట్స్ గురించి ఆ వీడియో కూడా చూడండి అన్నట్టు. ఓకేనా? ఓకేనా? ఓకే. సో ఇప్పుడు బ్రిక్ సైజ్ అనేది డిసైడ్ అవ్వడానికి నేను ఏం చేస్తా అంటే ఈ వాల్యూ అయితే ఉంది కదా దీన్నైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ అయితే చేసుకుంటా బ్రో. మళ్ళీ చూసుకోండి ఇక్కడైతే కాపీ చేసుకొని మళ్ళీ హోమ్‌కి అయితే వచ్చేస్తా. హోమ్‌కి వచ్చేసి మళ్ళీ మనము ఏం చేస్తామంటే ట్రేడింగ్ ఫీజులకైతే వచ్చేస్తాం. దాని తర్వాత క్యాలిక్యులేటర్ పైన పోతా. సో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటా ఫాట్ కాయిన్ యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకుంటా చూడండి. ఇగోండి గైస్ ఇక్కడైతే ఉంది కదా ఫాట్ కాయిన్ యూఎస్డిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇక్కడ మనం బై ప్రైస్ అయితే పెట్టుకుంటాం అన్నట్టు. ఓకేనా? ఇక్కడ పేస్ట్ చేసేస్తాను నేను బై ప్రైస్ దగ్గర. ఇగో ఇక్కడైతే బై చేసిన అనుకోండి బ్రో. సో ఇక్కడ మనం రిస్క్ అనేది చూసుకోవాలి బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో. సో ఇక్కడ 0.5 ఎంత పెట్టుకుంటా అంటే 0. ఎగ్జాంపుల్ కోసం ఒక 100 రూపీస్ రిస్క్ 100 పాయింట్స్ రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నా కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఇంత అయితే పెట్టుకుంటా అన్నట్టు గైస్. ఓకేనా? అంటే 100 పాయింట్స్ అయితే పెట్టుకుంటా. సో ఇంత పెట్టుకుంటే ఎంత గైస్ ఈడ సెలెక్ట్ చేసుకోవాలి బ్రో. ఒక్క నిమిషం ఇక్కడ సేల్ ప్రైస్ దగ్గర అయితే పెట్టుకుంటా చూడండి. 0.5041 ఓకేనా? ఇంతైతే పెట్టుకున్నా. సో ఇంత పెట్టుకుంటే ఇక్కడ చూసుకోవాలి మీరు ఎంత రిస్క్ తీసుకోవాలి అనుకుంటున్నారో చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకోండి ఒకవేళ ఇంత మైనస్ పోయిందనుకోండి మనకు ఒక $10 అయితే లాస్ అయితది అన్నట్టు. ఇది మీ పైన డిపెండ్ అయితే ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా? $10 అంటే మీకు దగ్గర దగ్గర ఒక 900 రూపీస్ అనేది 800-900 రూపీస్ అనేది లాస్ అయితది అన్నట్టు. మీరు ఇది రిస్క్ కొంచెం తక్కువ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే సో ఈ వాల్యూ పైన అయితే డిపెండ్ అయితే ఉంటది. ఓకేనా? సో ఎంత అంటే ఒక 41 మనము పెట్టుకున్నాం అనుకోండి బ్రో. 100 అయితే పెట్టుకుంటా చూసుకోండి. 100 పెట్టుకుంటే చూసుకోండి జస్ట్ $4.5 అంటే దగ్గర దగ్గర ఒక $5 అయితే ఇక్కడ లాస్ అయితది అని అనుకుందాం మనం. అంటే ఒక 400 రూపీస్ అయితే లాస్ అయితాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక బ్రిక్ సైజ్ అనేది ఇంత అయితే సెట్ చేసుకుంటా అన్నట్టు. ఓకేనా? అర్థమైతుంది కదా? చూసుకోండి 0. ఎంత అయితుంది కదా దీనికి ఏం చేస్తా అంటే నేను సింపుల్ గా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కాపీ చేసుకుందాం మళ్ళీ. దీన్ని కాపీ చేసుకుందాం. నార్మల్ క్యాలిక్యులేటర్‌లకైతే పోదాం. పోయి ఇక్కడ ఏం చేసామంటే పే ఎంత గైస్ ఇది ఎంతుండే 0.51 0.5141 ఓకేనా? మైనస్ 0.5100 ఓకేనా? అంటే ఇప్పుడు ఈడ వచ్చేస్తది మనకు బ్రిక్ సైజ్ అనేది ఇగో ఇంత పెట్టుకున్నాం అనుకోండి బ్రో. ఇంత పెట్టుకుంటే ఏందంటే మనకు ఎంత లాస్ అయితది? ఇంత పెట్టుకుంటే ఇగో ఇంతైతే లాస్ అయితదన్నట్టు. ఓకేనా? అంటే ఇది పర్ బ్రిక్ అన్నట్టు. పర్ బ్రిక్ సైజ్ అనేది ఇట్లయితే తీసుకుంటాం. 0.0041 అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తా గో చార్టింగ్‌లకైతే వచ్చేస్తా. సింపుల్‌గా ఇక్కడైతే వచ్చేసిన. సో ఇప్పుడు నేను బ్రిక్ సైజ్ అనేది ఇప్పుడు పెట్టుకుంటా చూడండి. సింపుల్‌గా దీనిపైన క్లిక్ చేసుకుంటా. క్లిక్ చేసుకొని ఎడిట్ పైన క్లిక్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ ఏటీఆర్ అని ఉంటది బ్రో. దీన్ని చేంజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ క్లిక్ చేసుకొని ఫిక్స్డ్ అయితే ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ 2 అయితే ఉంది కదా బ్రో. దీన్ని కట్ చేసుకుంటా చూసుకోండి. ఇక్కడ సింపుల్‌గా పేస్ట్ అయితే చేసేద్దాం మనము. బ్రిక్ సైజ్ 0 వస్తుంది. ఓకే. ఎంతుంది? 0.0041 ఓకేనా? మాన్యువల్‌గా అయితే టైప్ చేసుకుందాం ఇక్కడ. 0. ఏడుంది పాయింట్ 0.0041 గైస్. ఓకేనా? ఇంతైతే నేను బ్రిక్ సైజ్ అయితే పెట్టుకుంటున్నాను అన్నట్టు. దాని తర్వాత సింపుల్ ఇక్కడైతే అప్లై చేసేస్తా బ్రో. ఓకేనా? అప్లై అయిపోతది సింపుల్‌గా. కట్ చేసుకుందాం. చూసుకోండి బ్రో. ఇప్పుడు ఈ బ్రిక్ సైజ్ వచ్చేసి ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి గైస్ మనకి ఎంత చూపించింది అది మన దీంట్లో చూసుకుంటే ఎంత కనిపిస్తుంది మనకు $4.52 బ్రిక్ అన్నట్టు గైస్. ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక $5 బ్రిక్ అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎట్లా పెట్టుకుంటా ట్రేడ్ అనేది ఎట్లా తీసుకుంటా అంటే గైస్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు చూసుకోండి బ్రో. ఇక్కడ మొత్తము గ్రీన్ కలర్ బ్రిక్స్ అయితే ఫార్మ్ అయినాయి కదా గైస్. ఫార్మ్ అయినాయి. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఇగో ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. కొంచెం మొబైల్ అంత మంచిగా అయితే చూపించలేకపోతున్నా బ్రో నేను. కొంచెం జూమ్ చేసుకుందాం. ఒక్క నిమిషం గైస్. ఇగో ఇట్లా జూమ్ చేసుకొని చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం గైస్ నేను ఇగో ఇక్కడ వరకైతే గ్రీన్ బ్రిక్స్ అయితే ఫార్మ్ అయినాయి బ్రో. ఇక్కడ రెడ్ బ్రిక్ ఫార్మ్ కాగానే నేను ఏం చేస్తా ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా అనుకోండి. బట్ ఏమైంది మార్కెట్ ఇక్కడ ట్రేడ్ తీసుకోగానే కిందికైతే రాలేదు. సో ఇక్కడ నుంచి ఏమైంది రివర్సల్ అయిపోయింది. రివర్సల్ అయిపోతే నా స్టాప్ లాస్ ఈడైతే పెట్టుకుంటా. అంటే ఇక్కడ రివర్సల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నాకు ఒక $4 అయితే లాస్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? అంటే మనం రెంకో చార్ట్స్ లో ఏంటంటే బ్రో మనకు చిన్న లాస్ ఉంటది. ప్రాఫిట్ తీసుకుంటే గట్టి ప్రాఫిట్ అనేది తీసుకుంటాం అన్నట్టు. అదే ఇక్కడ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ బ్రిక్ అయితే ఫార్మ్ అయింది కదా. దాని తర్వాత మళ్ళీ రెడ్ బ్రిక్ అయితే ఫార్మ్ అయింది. ఈ రెడ్ బ్రిక్ ఫార్మ్ అయింది కదా అని ఇక్కడైతే నేను తీసుకున్నా అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం మళ్ళీ ఇక్కడ మెజర్మెంట్ పైన క్లిక్ చేసుకొని చూపిస్తాను మీకు. ఓకేనా? ఇగో ఇక్కడైతే తీసుకున్నా అనుకోండి. ఇక్కడ తీసుకుంటే మార్కెట్ ఎంత మంచిగా కిందికైతే వచ్చింది చూడండి బ్రో. ఇక్కడ ఇగో ఇక్కడ వరకు అయితే వచ్చింది.
ఇంతవరకు వచ్చింది కదా, ఇంతవరకు వచ్చింది కాబట్టి మనకు ఎంత ప్రాఫిట్ అవుతుండే బ్రో? ఇగో ఒక్క బ్రిక్ $5 బ్రిక్ కాబట్టి $5, $10, 15, $20 అయితే ప్రాఫిట్ అవుతుండే. మనం రిస్క్ ఎంత తీసుకున్నాం? జస్ట్ $5 అయితే రిస్క్ ఉంటుండే. అర్థమవుతుంది కదా? మనకి ఇట్లా రెంకో చార్ట్స్ అనేవి ఇట్లా అయితే ఉంటాయి అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా? ఇట్లా మీరు బ్రిక్ సైజ్ అనేది ఇట్లయితే డిపెండ్ అయితే అవ్వచ్చు మీరు. అర్థమవుతుంది కదా గైస్. మీరు ల్యాప్టాప్లో చేస్తే కొంచెం మీకు మంచిగా ఉంటుంది అన్నట్టు. లేదంటే మీరు ఇక్కడ టూ మొబైల్స్ అయితే యూజ్ చేయాల్సి అయితే వస్తుంది అన్నట్టు గైస్. ఓకేనా? రెంకో చార్ట్స్ చూడడానికి ఒక మొబైల్, ట్రేడ్ తీసుకోవడానికి ఒక మొబైల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది కదా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకుందామని అనుకుంటాం అన్నట్టు. ఎంట్రీ తీసుకోవడానికి ఏం చేయాలి? మనం ఇక్కడైతే ఈ చార్ట్స్‌లో అయితే చూసుకోవాలి. మార్కెట్ ఇప్పుడు కిందికి వస్తుంది కాబట్టి నేను సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటా. ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి? సింపుల్‌గా మనము ఈ చార్ట్స్‌లోకి అయితే వచ్చేసేయాలి. మనకు అర్థమైపోయింది ఇక్కడ బ్రిక్ సైజ్ ఎంత తీసుకోవాలి ఏంది అనేది అర్థమైపోయింది. అండ్ ట్రేడింగ్ ఫీ కూడా ఎంత తగులుతుందో అర్థమైపోయింది అన్నట్టు. ఓకేనా? ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాలన్నట్టు. సో ఇప్పుడు ట్రేడ్ ఎట్లా తీసుకోవాలంటే బ్రో, సింపుల్ ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుందా? దీనిపైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటా నేను. ఇగో ఫాట్ కాయిన్ యూఎస్డిటీ అయితే ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకుంటా. దాని తర్వాత గైస్ ఇక్కడ మనం ఇప్పుడు ఇక్కడ చూసుకోవాలి. మనం చార్ట్స్ దేంట్లో చూసుకోవాలి? రింకోల్ అయితే చూసుకోవాలి. చూసుకోండి ఇక్కడ నుంచి ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది మార్కెట్ చూసుకోండి. ఓకేనా? ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది కాబట్టి చూసుకోండి. ఇగో ఏం చేస్తాను నేను ఇక్కడ సేల్ సైడ్ అయితే తీసుకుంటా. ఇప్పుడు మీ ముంగట సింపుల్‌గా సేల్ పైన క్లిక్ చేసుకుంటా. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తా అంటే మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటా. 3000 క్వాంటిటీ అనేది సెట్ చేసుకుంటున్నా. ఓకేనా? మన దగ్గర బ్యాలెన్స్ తక్కువ ఉంది కాబట్టి 2000 క్వాంటిటీయే తీసుకోగలుగుతాం అన్నట్టు. 2000 తీసుకుంటా సింపుల్‌గా. ఓకేనా? దాని తర్వాత సింపుల్ ఇక్కడ ఏం చేస్తా, సేల్ పైన క్లిక్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసుకుంటా గైస్. చూసుకోండి బ్రో, ఇక్కడైతే మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది. సో ఈ విధంగా అయితే మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ పోర్ట్ఫోలియో ఆప్షన్ అయితే కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. చూసుకోండి ఇక్కడ నో ప్రాఫిట్ నో లాస్, చిన్న లాస్ అయితే కనిపిస్తుంది అన్నట్టు మనకు. చూసుకోండి ఇప్పుడైతే ప్రాఫిట్ లకి అయితే వచ్చేసినాం మళ్ళీ మనము. సో ఇప్పుడు మనం దీంట్లో కూడా చార్ట్స్ చూసుకోవాలనుకుంటే ఏం చేస్తామంటే సింపుల్ గా ఇక్కడ చార్ట్స్ పైన క్లిక్ చేసుకుంటాం. దాని తర్వాత చూసుకోండి ఫాట్ కాయిన్ యూఎస్డిటీ అయితే ఉంది కదా, చూసుకోండి దీంట్లోకి అయితే వచ్చేసిన. సో చూసుకోండి బ్రో, ఇప్పుడైతే చూసుకోండి చిన్నగా అయితే లాస్ కనిపిస్తుంది మనకు అన్నట్టు. ఓకేనా? 2000 క్వాంటిటీ అయితే తీసుకున్నాం. మార్కెట్ ఇప్పుడు ఎంత ఫాలింగ్ అయితే అంత ప్రాఫిట్ అనేది అవుతుంది అన్నట్టు గైస్. ఓకేనా? సో మనం బట్ చార్ట్స్ ఇక్కడైతే చూసుకోండి బ్రో, మనం ఏం చేస్తామంటే సింపుల్ గా మన రెంకో చార్ట్స్ లకి అయితే వచ్చేస్తాం అన్నట్టు. సో చూసుకొని మనం ఎక్కడ తీసుకున్నాం గైస్, ఎగ్జాంపుల్ కోసం ఇక్కడైతే తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మార్కెట్ రివర్సల్ అయిపోయింది అనుకోండి, నేను ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ అనేది అయిపోతా. స్టాప్ లాస్ అనేది ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడైతే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటా అన్నట్టు గైస్. ఓకేనా? ఇట్లయితే ఉంటది గైస్. సో ఇప్పుడు చూస్తుండండి బ్రో, ఇక్కడ నుంచి మార్కెట్ ఎంత కిందికొస్తే మనకంత ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. బట్ చూసుకోండి ఇక్కడ నుంచి కొంచెం రివర్సల్ అయితుందన్నట్టు మార్కెట్. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడి వరకు వచ్చేసిందనుకోండి బ్రో, నేను సింపుల్‌గా ఎగ్జిట్ అనేది అయిపోతా. సో ఇక్కడ మీకు డ్రా చేసి చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్ కోసం నేనేం చేస్తా అంటే ఇగో ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటా బ్రో ఎగ్జాంపుల్ కోసం. ఓకేనా? ఇగో ఇక్కడైతే పెట్టుకుంటా ఎగ్జాంపుల్ కోసం. ఓకేనా? ఒకవేళ మార్కెట్ ఇగో ఇక్కడి వరకు వచ్చేసిందనుకోండి సింపుల్‌గా ఎగ్జిట్ అనేది అయిపోతా. చూసుకోండి ఇక్కడ నుంచి పైకైతే వెళ్తుంది కాబట్టి నాకు చిన్న లాస్ కనిపిస్తది. ఇక్కడ మీకు చూపిస్తా చూసుకోండి. లాస్ కనిపిస్తది. ఒక $1, $2 లాస్ అనేది చూడనీకైతే కనిపిస్తదన్నట్టు. ఓకేనా? సో చూసుకోండి $3 అయితే లాస్ అనేది కనిపిస్తుందన్నట్టు గైస్. ఓకేనా? సో ఈ ట్రేడ్ అనేది మీ ముంగట అంటే ఎగ్జాంపుల్ కోసం అయితే తీసుకున్నట్టు గైస్. ఈ ట్రేడ్‌లో నాకు లాస్ అయినా పర్లేదు బ్రో. మీకు మంచి నాలెడ్జ్ అనేది ఇచ్చే పోతా. నేను ఇదే రెంకో చార్ట్స్‌ని యూజ్ చేసుకొని చాలా మంచిగా అయితే ప్రాఫిట్స్ అనేవి చేసిన. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా కిందికొచ్చిందనుకోండి, డెఫినెట్‌లీగా మన ప్రాఫిట్ అయితది చూసుకోండి. ఓకేనా? ప్రాఫిట్ బుక్ చేసే పోదాం ఇక్కడైతే. ఓకేనా? సో కొంచెం ఈ విధంగా అయితే చేసుకుంటా నేను. ఈ విధంగా చేసుకుంటా. చూసుకోండి మార్కెట్ మళ్ళీ కొంచెం కిందికి రానీకైతే ట్రై చేస్తుంది కాబట్టి ఓకేనా? చూసుకోండి మళ్ళీ పైకి వెళ్తుంది, కిందికొస్తుంది. ఓకేనా? చూస్తున్నాం ఇక్కడైతే. ఓకేనా? ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోయిందనుకోండి మనకు లాస్ అయితది. ఓకేనా? చూస్తున్నాను మీరు. సో ఇట్లయితే మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అన్నట్టుగా చూసుకోండి ఇక్కడ నుంచి కొంచెం పైకైతే వెళ్ళిపోతుంది. రివర్సల్ అయితుంది కాబట్టి చూసుకోవచ్చు ఇక్కడ మనకు లాస్ చూడనీకైతే కనిపిస్తది. చూడండి దగ్గర దగ్గర $2, $3 దాకా లాస్ అయితే చూడనీకి కనిపిస్తుందన్నట్టు గైస్ మనకు. ఓకేనా? చూస్తుండండి గైస్ ఇక్కడైతే మీరు. సో ఈ వీడియో కొంచెం అయితే లెంథీగా అనేది అవ్వచ్చు బ్రో. ఎందుకంటే మీకు ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి ఏంది అనేది మొత్తం బిగినింగ్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే చూపిద్దామని ఈ వీడియో అనేది చేస్తున్నా అన్నట్టు గైస్. ఓకేనా? ఓకే చూస్తుండండి మీరైతే. సో మళ్ళీ ఇక్కడ నుంచి రెంకో చార్ట్స్‌ని అయితే ఓపెన్ చేసుకుందాం బ్రో. చూస్తుండండి మీరైతే. సో చూసుకోండి బ్రో మార్కెట్ అనేది మనము ఇగో ఇక్కడైతే ఎంట్రీ తీసుకొని ఉండే కదా, బట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది కాబట్టి మనకి ఇక్కడ రివర్సల్ అవుతుంది కాబట్టి ఎట్లైనా లాసే చూడనీకైతే కనిపిస్తది అన్నట్టు. సో చూసుకుంటే ఎంత కనిపిస్తుంది బ్రో లాస్ అనేది.
ఇక్కడ ఒక్క నిమిషం చూసుకుంటే $6 అయితే లాస్ కనిపిస్తుంది గైస్. ఇక్కడైతే $6 అయితే లాస్ అవుతుంది. బట్ నో ప్రాబ్లమ్ గైస్, మేము కూడా మొత్తం ప్రాక్టికల్ గా చూపిస్తాను, నేను మొత్తం చేసే చూపిస్తా. సో మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ ఉంటుంది బ్రో? ఇగో ఇక్కడైతే స్టాప్ లాస్ అనేది ఉంటది. ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి, నేను సింపుల్ గా ఎగ్జిట్ అయిపోతా. చిన్న స్టాప్ లాస్ ఉంటది. అదే మనకు ప్రాఫిట్ తీసుకుంటే ఎప్పటి వరకు ప్రాఫిట్ తీసుకుంటా అంటే, మార్కెట్ ఎప్పుడైతే ఎంత ఫాలింగ్ అయితే అంతవరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటా. ఎప్పుడైతే మళ్ళీ రివర్సల్ అయితదో ఇప్పుడు సింపుల్ గా అయితే ఎగ్జిట్ అయిపోతా గైస్. ఓకేనా? సో ఇట్లా మనకు రెంకోతోని ఇట్లయితే యూజ్ ఉంటది. ఇది సింపుల్ ఉంటది బ్రో. ఇది మనకు ఒక ఇటుక పిల్లలు ఎట్లయితే ఉంటాయో చూసుకోండి, ఇట్లా బ్రిక్స్ లాగైతే ఉంటాయి అన్నట్టు, లైన్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటది. సో ఇక్కడ తీసుకుంటే మాత్రం ఇగో ఇంతవరకు ప్రాఫిట్ బుక్ అయితుండే. ఇగో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి సింపుల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయినా సరే నాకు ఈజీగా ఇక్కడ ఒక $20 to $30 ఈజీగా ప్రాఫిట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో ఇట్లయితే ఉంటది అన్నట్టు గైస్. ఓకేనా? మనకి రెంకో చార్ట్స్ తోని. సో రెంకో చార్ట్స్ పైన ఆల్రెడీ నేను ఇంకొక వీడియో కూడా చేసిన బ్రో. ఆ వీడియో కూడా చూడండి. చాలా మంచి ట్రిక్ అన్నట్టు గైస్ ఇది. సరేనా? ఓకే. సో చూస్తున్నాం ఇక్కడైతే చిన్న ప్రాఫిట్. ఇప్పుడు మార్కెట్ చూడండి మళ్ళీ కిందికైతే వచ్చేస్తుంది అన్నట్టు. సో కిందికి వస్తుందంటే మన లాస్ అనేది తగ్గిపోయినట్టుంది. ఓకేనా? తగ్గిపోతది ఎట్లైనా చూసుకోండి, ఇక్కడ తగ్గిపోతది. $6 లాస్ కనిపించింది. బట్ ఇక్కడ చూసుకోండి ఇప్పుడు ఇగో $2 దాకా అయితే వచ్చేసింది. మార్కెట్ ఇంకా ఫాలింగ్ అయిందనుకోండి బ్రో, ఇంకా మంచి మనకు ప్రాఫిట్‌లోకి అయితే వచ్చేస్తాం అన్నట్టు. మనం ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ తీసుకున్నాం? ఈ బ్లూ లైన్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడైతే తీసుకున్నాం అన్నట్టు. అర్థమైతుంది కదా! సో ఇట్లయితే ఉంటదన్నట్టు గైస్ మొత్తం టోటల్‌గా ఓవరాల్‌గా. సో చూస్తున్నాం కొద్దిసేపయితే వెయిట్ చేద్దాం. ఒకవేళ రివర్సల్ అయిపోయిందనుకోండి ఇక్కడ రాంగానే ఎగ్జిట్ అయిపోతా. లేదంటే ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకుందాం. చూస్తుండండి మీరైతే. సో చూసుకోండి బ్రో, ఇక్కడైతే దగ్గర దగ్గర మన స్టాప్ లాస్ దాకా అయితే మార్కెట్ అనేది వచ్చేసిందన్నట్టు. సో చూసుకోండి ఇంకొంచెం పైకెళ్ళంగానే నేను సింపుల్‌గా ఎగ్జిట్ అయిపోతా అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇట్లయితే మనము స్టాప్ లాస్ పెట్టుకోవాలి గైస్ డెఫినెట్‌లీగా. ఓకేనా? లాస్ అయితే చిన్న లాస్ అయితదన్నట్టు. మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి ట్రేడింగ్ అనేది చెయ్యకూడదు గైస్. ఓకేనా? ఎందుకంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి కాబట్టి. ఓకే. బట్ దీంట్లో మనకు ఎందుకో గైస్ ఇది దురదృష్టం మనది. మీకు చూపించినప్పుడే ఇప్పుడు ఈ ట్రేడ్‌లని మనకు కొంచెం రివర్సల్ అయిపోయిందన్నట్టు. నేను మీకు చూపిస్తా. నేను మంచిగా అయితే రెంకో చార్ట్స్‌ని యూజ్ చేసుకొని చాలా మంచిగా అయితే ప్రాఫిట్ చేసిన బ్రో. $50 దాకా కూడా ప్రాఫిట్ చేసిన ఒక్కొక్కసారి. $50 అంటే ₹4000 గైస్. ఓకేనా? సో ఓకే. చూస్తున్నాం ఇక్కడ చిన్న మనకు స్టాప్ లాస్. ఓకే గైస్. స్టాప్ లాస్ దగ్గరకి అయితే చూసుకోండి. ఓకేనా? వచ్చేసింది. అర్థమైతుంది కదా! సింపుల్‌గా ఇక్కడ నుంచి ఏం చేస్తా, వచ్చేస్తా. చూసుకోవచ్చు ఇక్కడ $10 దాకా, $12 దాకా లాస్ అనేది చూడనీకి కనిపిస్తది ఎట్లైనా మనకు. $9 గైస్. ఓకేనా? సింపుల్‌గా ఇక్కడ నుంచి ఏం చేస్తా అంటే, సో ఇక్కడ వెయిట్ చేస్తే నాకు ప్రాఫిట్ అయితది. ఎట్లైనా మార్కెట్ చూసుకోండి ఇక్కడ ఫాలింగ్ సైడే వస్తుందన్నట్టు. సో బట్ ఇక్కడ చిన్న సపోర్ట్ తీసుకొని పైకైతే వెళ్తుంది గైస్. ఓకేనా? చూసుకోండి బ్రో $12 అయితే లాస్ కనిపిస్తుందన్నట్టు. ఓకేనా? సో అట్లా మనం స్టాప్ లాస్ పెట్టుకోంగానే అక్కడనే ఎగ్జిట్ అయిపోతే మనకు ఎక్కువ లాస్ కూడా కాదన్నట్టు. చూసుకోండి మన స్టాప్ లాస్ ఈడుండే నేను వెయిట్ చేసినా ఇంకా పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. అర్థమైతుంది కదా! సో చూసుకోవచ్చు $12 అంటే సింపుల్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతా బ్రో. ఓకేనా? మార్కెట్ క్లోజ్ పైన క్లిక్ చేసేస్తా. చూడండి బ్రో ఈ ట్రేడ్‌లో నాకు లాస్ అయిపోయింది గైస్. ఓకేనా? దగ్గర దగ్గర మీకు చూపించే లోపే నాకు ఎంత దగ్గర దగ్గర $1000 దాకా లాస్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లమ్ గైస్. సరేనా? మీకైతే మంచి నాలెడ్జ్ ఇవ్వడమే మన ఏందంటే గోల్ అన్నట్టు. నేను అర్నింగ్ చేస్తానే ఉంటా అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎంత అర్నింగ్ చేస్తా. నేను ఈ ఈ ట్రేడ్‌లో లాస్ అయింది కదా బ్రో! ఒక్కొక్క ట్రేడ్‌లో లాస్ అయితది చెప్పలేం. మన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలన్నట్టు. అర్థమైతుంది కదా! మన స్టాప్ లాస్ లేకుండా అయితే ట్రేడింగ్ అనేది చేయొద్దు. అదే మనకు మంచిగా ఫాలింగ్ సైడ్ వచ్చిందనుకోండి మంచి ప్రాఫిట్ అయితుండే. బట్ గిల్టీ అయితే ఫీల్ కావద్దు గైస్ ఎప్పుడైనా. సరేనా? మీరు ఒక స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత మొత్తం ప్లానింగ్‌తోనైతే చేయాలన్నట్టు. అర్థమైతుంది కదా! ఇట్లుంటది గైస్. సో ఇప్పుడు మీకు చూపిస్తా మనకు ట్రేడింగ్ ఫీ ఎంత తగిలిందో ఏందో కూడా. చూసుకోవడానికి సింపుల్ ఇక్కడ పోర్ట్‌ఫోలియో అనే ఆప్షన్ అయితే ఉంది కదా! దీనిపైన క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకోండి వాచ్ ఆప్షన్ అయితే ఉంది కదా బ్రో! దీనిపైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కనిపిస్తది. చూసుకోండి 40 కాయిన్ యూఎస్‌డిటీ అయితే తీసుకున్నాం. 2000 కాయిన్స్ ఫస్ట్ సేల్ చేసినాం. తర్వాత బై చేసినాం అన్నట్టు. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి చూపిస్తా మీకు మనకెంత అయింది అనేది. సో చూసుకోవచ్చు బ్రో ఇక్కడైతే నాకు $12 అయితే లాస్ అయిందన్నట్టు దీంట్లో అయితే. బట్ నో ప్రాబ్లమ్ గైస్. ఇంతకుముందు ట్రేడ్‌లో నేను చిన్న స్టాప్ లాస్ పెట్టుకునుండే. దాంట్లో $2 లాస్ అయింది. దాని తర్వాత ఇది $5 ప్రాఫిట్ అయింది. $5 లాస్ అయింది. $14 ప్రాఫిట్ అయింది. ఇట్లనే నడుస్తుంటది. ఇగో చూసుకోండి $11 అయితే ప్రాఫిట్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనం స్టాప్ లాస్ లేనిది మనం చేయొద్దన్నట్టు గైస్. ఓకేనా? ట్రేడింగ్ లాస్ కూడా అయితది బ్రో. మనకి ఏ ట్రేడర్ అయినా సరే 100% ప్రాఫిట్ అయ్యే ట్రేడర్ ఎవ్వడు ఉండడు బ్రో. అర్థమైతుంది కదా! ట్రేడింగ్ అన్నప్పుడు కొంచెం మార్కెట్‌కి బలి కూడా ఇవ్వాల్సయితే వస్తదన్నట్టు. బట్ మనం ఏం చేసినాం, ఇక్కడైతే ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకొనైతే ట్రేడ్ తీసుకున్నాం. మనము 1000 లాట్స్‌తోని కాలిక్యులేషన్స్ చేసుకున్నాం. బట్ ఇక్కడ 2000 లాట్స్ తీసుకున్నాం కాబట్టి మనకు కొంచెం ఎక్కువ లాస్ అయితే అయింది గైస్. ఓకేనా? లేదంటే ఒక $6 $4 మన స్టాప్ లాస్ ఉండే. అర్థమైతుంది కదా! బట్ మనము కొంచెము క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి మనకు కొంచెం ఎక్కువ లాస్ అనేది కనిపించింది. అర్థమైతుంది కదా! సో ఇట్లయితే ఉంటది. దీనికి ట్రేడింగ్ ఫీ ఎంత తగిలింది?
0.53 అంటే ఒక 30 రూపీస్ ట్రేడింగ్ ఫీ అనేది తగిలిందన్నట్టు గైస్. అర్థమైతుంది గదా! సో, ఇట్లయితే ఉంటదన్నట్టు గైస్. ఈ విధంగా అయితే మనం ప్రాక్టికల్‌గా ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ విధంగా రెంకో చార్ట్స్‌నైతే యూజ్ జేసుకోవచ్చు. అర్థమైంది గదా బ్రో! మీరు డెఫినెట్‌లీగా రెంకో చార్ట్స్‌నైతే యూజ్ చేసుకోండి బ్రో. సో, రెంకో చార్ట్స్‌ని యూజ్ జేసుకోండి. దాంతోనేందంటే బ్రో మీకు ఒక స్టాప్ లాస్ ఎంత తీసుకోవాలి, ఏంది అనేది మీకు మంచిగా అయితే క్యాలిక్యులేషన్స్ లాగైతే ఉంటదన్నట్టు గైస్. అర్థమైతుంది గదా! సో, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయిపోయింది గాబట్టి, మనకు చిన్న లాస్ అనేది అయిపోయిందన్నట్టు. అర్థమైతుంది గదా! అదే నేను ఇంకా వెయిట్ జేస్తే ఇంకా గట్టిగా లాస్ అయితదన్నట్టు. అదే గైస్ ఇక్కడ నుంచి మన కిందకొచ్చిందనుకోండి బ్రో, ఎగ్జాంపుల్ కోసం మీకు ఈడ ట్రేడ్ తీసుకుంటే మాత్రం ఇగో 1, 2, 3, 4, 5 5 క్యాండిల్స్ అంటే బ్రో, ఇక్కడ జస్ట్ 1 క్యాండిల్‌కి $10 అంటే గైస్ ఇక్కడ దగ్గర దగ్గర $50 అయితే ప్రాఫిట్ అయితుండే అన్నట్టు. మనం 2000 క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి రూ. 4000 అనేది ప్రాఫిట్ అయితుండే అన్నట్టు గైస్. ఓకేనా? బట్ ఇక్కడ మన దురదృష్టం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడే మన లాస్ అయింది. సరే నో ప్రాబ్లమ్ గైస్. ఇక్కడ గైస్ నేను మీకు మొత్తం జెన్యూన్‌గా చూపిస్తా. లాస్ అయితే లాస్ అయిందని చూపిస్తా. ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అయిందని చూపిస్తా. వేరే యూట్యూబర్స్ లాగైతే కాదు బ్రో. లాస్ అయిన రోజు చూపించకపోవడం, జస్ట్ ప్రాఫిట్సే చూపించడం అట్లయితే ఉండదు మన దగ్గర. అర్థమైతుంది గదా! సో, ఇది గైస్ ఓకేనా కాన్సెప్ట్ అన్నట్టు. సో, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయితుందన్నట్టు. అర్థమైతుంది గదా! మనకి ఇక్కడ ఎలాంటి టైమ్ డికే అనేది ఉండదన్నట్టు గైస్. ఫ్యూచర్స్‌లో మీరు కూడా ట్రేడింగ్ చేసే ఫ్యూచర్స్‌లోనే ట్రేడింగ్ అనేది చెయ్యొచ్చు బ్రో. ఓకే. చెయ్యండి బ్రో. ఓకేనా? సో, బ్రో కంటిన్యూయస్‌లీ వీడియో అనేది చేషినా బ్రో. దగ్గర దగ్గర 43 అంటే 40 మినిట్స్ వీడియో బ్రో. చాలా నోరు నొస్తుంది గైస్. ఓకేనా? అయినా సరే చేషినా. సో, ఎట్లైనా వీడియోని లైక్ చేయాల్సిందే. అండ్ ఈ వీడియో కోసం నేను రూ. 1000 బలి గూడా ఇచ్చేషినా మీకోసం. ఎట్లైనా లైక్ చేయాల్సిందే. అండ్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. లింక్‌తోని ఓపెన్ జేసుకోండి. సరేనా? చిన్న హెల్ప్ జేషినట్టు గూడా ఉంటది మీరు గూడా నాకు. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మీరు క్రిప్టోలో ట్రేడింగ్ చేయొచ్చన్నట్టు మొత్తం ప్రాక్టికల్‌గా చూపించిన క్యాలిక్యులేషన్స్ ఎట్లెయ్యాలి, ఏంది అనేది, రెంకో చార్ట్స్ గూడా ఎట్లా యూజ్ జేయాలి అది గూడా ఎక్స్‌ప్లెయిన్ జేషినా గదా బ్రో మీకైతే. సో, వీడియో ఎట్లైనా లైక్ చేయాల్సిందే బ్రో. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.